సైన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరికి? ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాము. సో స్టూడెంట్‌కి డెఫినెట్‌లీ 70-80% స్టూడెంట్ టాలెంట్ మేడం. ఓకే. అక్కడ పూజిత్ అమర్ అనే కేసులో ఆ అబ్బాయి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి తన దగ్గర టాలెంట్ ఉంది. ఏ పాత్‌లో ఎళ్ళాలి, ఎలా ఎళ్ళాలి, ఎట్లా ఎళ్ళాలి అనేది మేము షైన్ చేస్తాం. సో దట్ ఈస్ అంటే రేరెస్ట్ థింగ్ అండ్ సో హ్యాపీ మేడం ఫర్ దట్. అంటే ఎందుకంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లాంటి దాంట్లో సెలెక్ట్ కావడం అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. యెస్. అవును. యాహ్! ఓకే. అండ్ అలాగే ఇప్పుడు కొత్తగా అడ్మిషన్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఒకసారి అడ్మిషన్స్ ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? యాహ్! మేడం మనము యాక్చువల్లీ మన కౌన్సిలర్స్ ఉంటారు మేడం. ఓకే. మీరు వాళ్ళతో మాట్లాడొచ్చు. వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు ఫీ స్ట్రక్చరు, ఎంతమంది స్టూడెంట్సు, ఎట్లా ఉంటుంది, ఆఫీసెస్ ఎక్కడున్నాయి, విజిటింగ్ ఎట్లా తీసుకెళ్తారు అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మీకంతా ఓకే అనుకుంటే మీరు ఫర్దర్‌గా వాళ్ళతో కౌన్సిలర్‌తో మాట్లాడుకొని తీసుకోవచ్చు మేడం అడ్మిషన్. సో ఇట్స్ అప్ టు యూ. ఒకవేళ స్టూడెంట్ డైరెక్ట్‌గా మీతో మాట్లాడాలి, వాళ్ళ పేరెంట్స్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అంటే ఎలా? యాహ్! మేడం నాతో డైరెక్ట్‌గా అంటే మన కౌన్సిలర్స్ మీరు ఆటోమేటిక్‌గా కాల్ చేసినప్పుడు కౌన్సిలర్స్‌కి మీరు అడగొచ్చు మేడం. సరే కొంచెము ఇంతియాజ్ సార్‌తో మాట్లాడాలి అనుకున్నప్పుడు వాళ్ళు డెఫినెట్‌గా మాకు కాల్ కాన్ఫరెన్స్‌లో తీసుకుంటారు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే డెఫినెట్‌లీ ఐ విల్ క్లారిఫై మేడం. మీకు ఓకే మీకంటే మీకు రియాలిటీ ఇంకా ఏమైనా తెలియాలనుకుంటే యూ కెన్ ఆస్క్ మీ, నేను క్లారిఫై ఇస్తాను. నేను అక్కడే ఉంటాను కాబట్టి మాక్సిమము మీకు మొత్తం ఏ టు జెడ్ నేను మానిటర్ అనేది చేస్తాను మేడం. ప్రాబ్లమ్ లేదు. థాంక్ యూ.